దేవుడు ఒక మంచి తండ్రి. చెడ్డ తండ్రులు కూడా ఈ లోకములో ఉన్నారు. అపనమ్మకస్తులైన తండ్రులు, త్రాగుబోతులైన తండ్రులు, జూదగాండ్రైన తండ్రులు, కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టే తండ్రులు, చాలామంది బ్యాడ్ ఫాదర్స్ ఉన్నారు. కానీ దేవుడు మంచి తండ్రి. మంచి తండ్రి పిల్లలకు, బిడ్డలకు ఏం కావాలో అవన్నీ చూసుకుంటాడు. తనకు లేకపోయినా బిడ్డలేడల పూచి కలిగి అన్ని సమకూరుస్తాడు. ముఖ్యంగా ఎదిగిన బిడ్డల కోసం వాళ్ళ జీవితాన్ని ఎలా సెటిల్ చేయాలా, జీవిత భాగస్వామిని ఎలా వారి కోసం ఎక్కడి నుండి వెతకాలా, బెస్ట్ అంటే తన యొక్క సామర్థ్యంలో తాను చేయగలిగిన ఒక మంచి పని అని ఎల్లప్పుడూ పిల్లల గురించే తండ్రి తల్లి ఆలోచిస్తారు. ప్రభు అన్నాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడం మీకు తెలుసు, కానీ పరలోకపు తండ్రి ఇంకా మంచివాడు. తండ్రి బిడ్డల నుండి ఎప్పుడు ఏమి కోరడు, కానీ ఎప్పుడు బిడ్డలకు ఏమి ఇవ్వాలా అని చూస్తాడు. ఒక ఆమె తన భర్త బాధ పెట్టుని, అమ్మ నాన్నకోసారి ఫోన్ ఇయ్యి అంటే, ఇదిగో మీ అమ్మాయి మీతో మాట్లాడుతుందట అనగానే, నాన్న నేను చచ్చిపోనా లేకపోతే ఇంటికి రావచ్చా అని అడిగిందట. ఏమైందమ్మా నీకు అంటే, రోజు నన్ను కొడుతున్నాడు అతను, రోజు నిన్ను అమ్మను తిడుతున్నాడు, తాగి వస్తున్నాడు, ఇంట్లో ఖర్చుకు ఏమీ ఇవ్వడం లేదు, రోజు ఇక్కడ నరకయాతన పడే కంటే చచ్చిపోదాం అనుకున్నాను, కానీ చనిపోయే ముందు ఒకసారి నీవు రాణిస్తావేమో, ఇంటికి రావచ్చా అని అడుగుదామని ఫోన్ చేశాను నాన్న అనగానే తండ్రి ఏడ్చేసి, అమ్మా రోజు అతని చేతిలో బాధపడడం కంటే వచ్చేయమ్మా, మేము తాగే గంజిలోనే మీకు కాస్త ఇస్తాం, మాతో పాటు నీవును వచ్చేయమ్మా అని ఇంటికొచ్చిన కుమార్తెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అది తండ్రి ప్రేమ. ఎవరివ్వగలరు అలాంటి ప్రేమ? సారి పెట్టినప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఆడబిడ్డకు వ్యాన్ మీద ఎక్కించి పంపిస్తాడు. ఇంకా ఏం చేయగలము అనుకుంటాడు. బిడ్డ అత్తవారింటికి వెళ్ళిపోతుంటే ఏడుస్తాడు. ఎంత ప్రేమో! ఆ ప్రేమను ఇచ్చిందే తండ్రి. మరి అలాంటి దేవుడు ఇంకెంత ప్రేమ గలవాడుగా ఉంటాడు. ఆయన తన ఏకైక కుమారుణ్ణి మనకిచ్చాడు. ఆయనతో పాటు సమస్తమును వాగ్దానం చేశాడు. తన ఆత్మను ఇచ్చాడు, తన వాక్యమును ఇచ్చాడు. ఇంకా ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాడు. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ తండ్రి ప్రేమకు మనము దూరం అవ్వకూడదని, వయసు వచ్చే కొలది, సంవత్సరాలు గతించే కొలది మనము మరింత స్పష్టముగా దేవుని ప్రేమను తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మనకు ఏమీ తెలిసేది కాదు, కానీ ఎదిగే కొలది మనకెంతో జ్ఞానోదయం అవుతుంది. ఎన్ని కంప్యూటర్లు వచ్చినా, ఎన్ని సెల్ ఫోన్లు వచ్చినా జ్ఞానము వయసును బట్టి పెరుగుద్దే కానీ టెక్నాలజీ బట్టి పెరగదు. దేవుడు ఇవ్వాలి. నేను ఈనాడు ఎంతో కాన్ఫిడెంట్గా నేనేం చెప్తున్నానో నాకు తెలిసి తడబడకుండా దేవుని సంకల్పమును, ఏర్పాటును, వాక్యమును చక్కగా మీకు వివరించగలుగుతున్నానంటే అది దేవుడు నా వయసులో నాకు నేర్పిన అనుభవము. మనము దారిలో వెళుతూ పడిపోయామనుకోండి, చీకట్లో గోతులో పడిపోతే కాళ్ళకి చేతులకి కొట్టుకుపోయి దెబ్బలు తగిలినాయి అనుకోండి, అయితే నొప్పి వస్తుంది కానీ దెబ్బ ఎక్కడ తగిలిందో మనకు తెలియదు. అయితే ఎక్కడో అంత దూరంలో ఒక లైట్ కనిపిస్తుంది కనుక ఆ బండిని అలాగ గెంటుకుంటూ టక్కమని అది అన్నీ విరిగిపోయి వంగిపోయి ఉంటే ఆ లైట్ దగ్గరికి వెళ్ళే కొలది మన గాయాలన్నీ మనం చూసుకోగలుగుతాము. ఎక్కడెక్కడ దెబ్బ తగిలింది, ఎక్కడెక్కడ బ్లడ్ వస్తుంది అని చూడగలుగుతాము. అలాగే దినదినము మనం ప్రభు దగ్గరికి వచ్చే కొలది
మన బలహీనతలు మనం తెలుసుకోగలుగుతాం స్పష్టముగా. తర్వాత మన ఎదుగుదలను మనం గుర్తించగలుగుతాం స్పష్టముగా. ప్రభు ఇంకా గొప్పవాడిగా, ప్రేమగలవాడుగా, నమ్మకస్తుడుగా మనకు అనిపిస్తాడు రోజులు గడిచే కొలది. దేవుడు ఇచ్చే నూతన సంవత్సరం దానికోసమే. దేవుడిచ్చే వాక్యము దానికోసమే. దేవుడిచ్చే అవకాశాలు ఆయనను ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికే. అందుకనే చెవులిచ్చాడు, కళ్ళిచ్చాడు, ఆలోచించే మెదడిచ్చాడు, ప్రేమించే హృదయాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యం వినడానికి మనం వెళ్ళడానికి కాళ్ళు ఇచ్చాడు. గ్రంథాన్ని చేత పట్టుకొని సాక్షులుగా నిలబడడానికి చేతులిచ్చాడు. ఈ సర్వ అవయవాల సహాయంతో మనం ఆయనను ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ మనకు చేశాడు. దేవుణ్ణి ఎరుగని వారందరూ ఆత్మీయమైన గురుడివారు, అంధత్వములోనూ అజ్ఞానములోనూ ఉన్నవారు. ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, తమను సృజించిన సృష్టికర్త ఎవరో తెలియదు, ఎందుకోసం దేవుడు సృజించాడో అనే విషయం కూడా తెలియదు. అయితే దేవుడు చేసే మేలు మామూలు మసగను గుడ్డితనాన్ని పోగొట్టడం కాదు, శరీర సంబంధమైన గుడ్డితనాన్ని ఆ దినాల్లో పోగొట్టి దానికంటే ముఖ్యమైన విలువైన ఆత్మీయమైన అంధత్వాన్ని పోగొట్టడానికి నేను వచ్చాను అనే విషయాన్ని ప్రభు చెప్పాడు. ఈరోజు మీకు యోహాను సువార్త 9వ అధ్యాయంలోని ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. గ్రంథం ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. యోహాను 9:39. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. ప్రభు చాలాసార్లు ఆయన ఎవరో చెప్పుకున్నాడు, ఆయన ఏ కారణంగా ఈ లోకానికి వచ్చాడో చెప్పుకున్నాడు. దానిలో ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీకు చదివి వినిపించాను. ఇది చదివిన వారికి అర్థం కాదు, ఎందుకంటే వారి మనోనేత్రము, మనస్సు అనే నేత్రము, జ్ఞానము అనే నేత్రము మూయబడింది గనుక వినేవారికి ఎగతాళిగా వెర్రితనంగా ఉంటుంది. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము అని ఉన్నట్టు, అయితే రక్షింపబడే వారికి అది దేవుని శక్తి. కళ్ళు తెరవబడడం, మనోనేత్రము వెలిగించబడడం. సాతాను మానవులందరికీ గుడ్డితనాన్ని కలిగిస్తే ఆ తండ్రి అయిన దేవుడు ఆ గుడ్డితనాన్ని తొలగించి మనందరి మనోనేత్రాల్ని వెలిగించడమే ఆయన పని. సాతాను అందరినీ అజ్ఞానం అనే చీకట్లోకి నెట్టుతుంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు అనే వెలుగును పంపి మనల్ని వెలుగులో నడిపించడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఎంత ప్రేమో చూడండి. ఎఫెసీ 2వ అధ్యాయంలో మనం చూస్తాం, మనుషులందరూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు, గ్రుడ్డివారుగా ఉన్నారు, త్రోవలో నడవలేకపోతున్నారు, అటు ఇటు పడిపోతున్నారు, పాపమనే గుంతలో వారు పడిపోతున్నారు. దానివల్ల ఎన్నో నష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. దీనంతటికీ కారణం వారికి గుడ్డితనమే. ఒక గుడ్డివాడు దారి చూపించే వాళ్ళు ఎవరూ లేకపోతే ఎలా ముందున్న గోతులో పడిపోయి గాయాలు పాలవుతాడో, ఈ లోకములో ఉన్న మానవులందరూ సాతాను చేత గుడ్డివారుగా చేయబడి వారు ఆపదల్లో, పాపములో, అజ్ఞానములో పడిపోయి వ్యాధులతో, వ్యసనాలతో బాధ అనుభవిస్తున్నారు. దేవుడు ఈ విషయాన్ని పైనుండి చూచి చీకటిలో ఉన్న మనకు, మరణాంధకారములో ఉన్న మనకు వెలుగివ్వడానికి ఆ క్రీస్తును పంపాడు. ఆ విషయం ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. గురుడివారి జీవితం ఎంత బాధకరంగా ఉంటుందో
మామూలు గుడ్డివారు. ఒకరోజు మీరు కళ్ళకు గంతలు కట్టుకొని ఒక రోజంతా మీరు మీ పనులు చేసుకోగలరా? చాలా కష్టం. ఒక రోజు అక్కర్లేదు, ఒక గంట మనం కళ్ళకు గంతలు కట్టుకుంటే మనము జీవించలేము. అలాంటిది జీవితకాలం అంతా గుడ్డివారుగా ఉన్న అంధుల పరిస్థితి ఎలా ఉంటుంది? గుడ్డితనము ఎంత ప్రమాదమో, ఎంత అజ్ఞానమో అనేది మనం చూడాలి. సో కళ్ళు మూసుకుపోయిన వారు చాలా ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు మామూలు గోతులో కాదు కానీ పాతాళం అనే గోతులో వారు పడిపోయి వేదన పొందుతున్నారు. అందుకనే ప్రభువు ఈ మాట చెప్పాడు, చూడని వారు చూడాలి, చూస్తున్నాం అనుకునేవారు గుడ్డివారు అవ్వాలి. 41వ వచనంలో వాళ్ళు అంటున్నారు, మేము కళ్ళున్నవారం అని అనుకుంటున్నారు, అయితే మేము గుడ్డివారం అనుకొని పశ్చాత్తాపపడితే మీకు పాపము ఉండదు. నేను గుడ్డివాణ్ణి, నాకు దారి చూపే వెలుగు కావాలి, నన్ను నడిపించేవాడు కావాలి. గుడ్డివారిని ఒక వ్యక్తి ఎలా చేయి పట్టుకొని అలాగా రోడ్డు దాటిస్తాడో, అలా నాకంటే ముందు కళ్ళున్నవాడు ఎవడైనా వచ్చి నన్ను నడిపిస్తే బావుణ్ణు అని ఎవరు పశ్చాత్తాపపడతారో వారిని దేవుడు రక్షిస్తాడు, వారి పాపమును తీసివేస్తాడు. ఇంతకీ పాపము అంటే గుడ్డితనమే, దేవుడెవరో తెలుసుకోకపోవడమే. ఏం చేస్తే మన పాపాలు పరిహారం అవుతాయో తెలుసుకోకపోవడమే. పశుప్రాయుల్లాగా జీవించేది భోజనం కోసమే అన్నట్టు, ఈ జీవితము ఈ లోకము శాశ్వతము అని అనుకున్నట్టు బ్రతకడమే గుడ్డితనం. చాలామంది యవనస్తులు చేసే పనులు పెద్దవాళ్ళకి హాస్యాస్పదంగా అనిపిస్తాయి. వాడికి వయసు లేదు గనుక, ఆమె చిన్న బిడ్డే గనుక తాను పొరపాటు చేసి చాలా సులువుగా దొరికిపోతుంది. ఎందుకంటే వాళ్లకు జ్ఞానం లేదు, వారికి పరిపక్వత లేదు, తెలియక వారు పొరపాటు చేసి చిక్కుల్లో పడిపోతారు. కానీ పెద్దవాళ్ళు అంత సులువుగా మరి పొరపాటులో చిక్కబడరు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని బైబిల్ కూడా చెబుతుంది. మనము సంవత్సరాలు గడిచే కొలది జ్ఞానవంతులం అవ్వాలనేదే దేవుని ఉద్దేశం. చీకట్లో నడిచి ఎన్నో కష్టాలు పాలైన మనము వెలుగులో నడిచి ఒక మంచి గమ్యానికి చేరాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఈ 9వ అధ్యాయం అంతా కూడా దేవుడు గుడ్డివాని మార్పు కోసం కేటాయించాడు, ప్రారంభము నుండి చివరి వరకు. ఆ గుడ్డివాణ్ణి ప్రభు ఎంత ప్రేమించాడంటే, తన 2 కళ్ళ మీద 2 చేతులు పెట్టి తన ఉమ్మి తడితో బురద చేసి ఆ బురదను తన కనుగుడ్డు మీద ఇలాగా రాశాడు. ఎంత ప్రేమో ప్రభుకి. సాధారణంగా మనము మురికిగా ఉన్న వారిని ముట్టుకోం, మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారితో మాట్లాడము, వారిని విష్ చేయము, వారి ఇంటికి వెళ్ళము, వారితో కలిసి కూర్చోము, వారు ఏదన్నా అడిగితే జవాబు కూడా చెప్పము. కానీ ప్రభు అతన్ని పట్టుకొని అతని గుడ్డితనం దగ్గర, మరి కళ్ళల్లోంచి పుస్సులు వస్తున్నాయో లేకపోతే అశుభ్రంగా ఉన్నాడో, భిక్షకుడు కదా అతను, అతని గుడ్డితనం అతన్ని భిక్షమడుక్కునేలా అలాంటి అధోగతికి తీసుకువెళ్ళింది. ప్రభు ఎంత ప్రేమ గలవాడో, చేతితో అతన్ని ముట్టుకున్నాడు. మీరు ముట్టుకుంటారా ఒక కుష్ఠరోగిని? కానీ ప్రభు చేయి చాచి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని ఒక కుష్ఠరోగిని ముట్టి ఆయన బాగు చేశాడు. ఎంత ప్రేమో ఆ ప్రభుది. ఆయన తాకిడి ఆ గుడ్డితనాన్ని పోగొట్టింది, చూచేలా చేసింది. తాకిడి ఎంత ఆదరణ ఇస్తుందో. చాలామంది కష్టాల్లో, శ్రమల్లో, ఒంటరితనంలో, జవాబు లేని ప్రశ్నలతో ప్రార్థన చెయ్యండి అని ఏడుస్తూ ఇలా పట్టుకొని చేతులు పెట్టి ముందుకొస్తారు.
కళ్ళు మూసుకోమ్మా, నేను ప్రార్థన చేస్తాను అని, ఓ తండ్రి నీ ప్రేమ గొప్పది, ఇదిగో ఈ బిడ్డ హృదయంలో ఏ వేదన ఉందో నాకు తెలియదు, నేను కారే కన్నీరు చూడగలను కానీ ఆమె హృదయ వేదన మీరు ఎరుగుదురు, మీరు మాత్రమే ఎరుగుదురు, ఇదిగో నీ తరపున ఆమె మీద చెయ్యి వేస్తున్నానని ఈ నా హస్తాన్ని పూర్తిగా ఆమె తల మీద అలా వేసినప్పుడు ఆమె ఎంత ఆదరణ పొందుద్దో. అయ్యో, నా గురించి ఆలోచించే ఒక తండ్రి ఉన్నాడా, నా కన్నీరు తుడిచే ఒక ప్రభు ఉన్నాడా, నన్ను ముట్టేవాడు ఉన్నారా అని ఆ తాకిడి ఆమెకి ఎంత ఆదరణ, ఎంత ధైర్యాన్ని, ఎంత మనోనిబ్బరాన్ని ఇస్తుందో. చూచారా, ప్రభు చూపిన ప్రేమ ఎంతో గొప్పది. మనుషులు గురుడివారుగా తడువులాడుతూ గోతులో పడి అజ్ఞానంలో ఉండడం ప్రభువుకి ఇష్టం లేక మన కళ్ళు తెరవాలని ఆయన కోరుతున్నాడు. సంవత్సరాలు గతించే కొలది, పెద్దవాళ్ళం అయ్యే కొలది మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం పాడుతున్నామో, దేవుని చిత్తం ఏంటి, మనమేం చేస్తున్నాము, దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు, అయితే మన జీవితం ఎలా ఉన్నది, నేనేమైనా ఎదుగుతున్నానా లేదా, నాలో పరిపూర్ణత పరిపక్వత వస్తుందా లేదా, లేక నేను గతంలోనే ఉండిపోయానా అని మనం ఆలోచించి దేవుని ఉద్దేశాన్ని మనం బాగా తెలుసుకొని ఆయన చిత్తములోనికి రావాలని దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. నేను యేసు ప్రభువు ఎవరు అని సాక్ష్యాలు ఎవరెవరు చెప్పారో చెబుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా యేసు ప్రభువు ఎవరని ఆయన చెప్పుకున్నాడు తన గురించి. దేవదూతలు చెప్పారు, గవర్నర్ చెప్పాడు, ఆయన భార్య చెప్పింది ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని. ప్రభుత్వ అధికారి చెప్పాడు, ఈయనలో నాకు ఏ పాపము కనబడలేదని. ఆయనను పొడిచిన సైనికుడు చెప్పాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. జ్ఞానులు చెప్పారు, యూదుల రాజు పుట్టాడు, ఓ హేరోదు అని చెప్పారు. గొర్రెల కాపర్లు తమకు కనబడిన వారందరికీ రక్షకుడు పుట్టాడనే విషయాన్ని సాక్ష్యం ఇచ్చారు. నక్షత్రం చెప్పింది, ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు అని. ప్రవక్తలు చెప్పారు, ఆయన పలానా చోట పుడతాడు, పలానా ఆమెకు పుడతాడని. గ్రంథాలు సాక్ష్యం ఇచ్చాయి, ప్రభు శిష్యులు ఆయన ఎవరో సాక్ష్యం ఇచ్చారు. నేను ఒక 10-15 రోజుల నుండి యూట్యూబ్లోను గూగుల్లోనూ వెతుకుతున్నాను, యేసు ప్రభు ఎవరని సాక్ష్యం ఇచ్చారు అంటే నాకు ఒక్క సందేశం కూడా కనిపించలేదు. నాకు బాధ అయింది. ఏంటి అందరూ గ్రుడ్డివారుగా ఉండిపోయారేంటి, ఇంతమంది సాక్ష్యం చెప్పినా నమ్మరా, ఎందుకు చదువుతున్నారు కానీ తెలుసుకోలేకపోతున్నారు, వింటున్నారు కానీ గ్రహించట్లేదు, జీవితం అయ్యేపోతుంది. అజ్ఞానములోనే ఉండి మనం ఈ జీవితాన్ని ముగించాలా? అతను కొన్ని సంవత్సరాలు గ్రుడ్డివాడుగా ఉన్నాడు. అయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత అతడు కళ్ళు తెరవబడ్డాయి. ఎంతో ఆనందాన్ని పొందుతున్నాడు. ప్రభువును తన కళ్ళారా చూచాడు. తాను కళ్ళు తెరవబడిన వాడై కళ్ళున్న గుడ్డి వారికి సువార్త చెబుతున్నాడు. ఈరోజు నేను చెప్పబోయే సాక్ష్యము గుడ్డివాడు మార్పు చెందిన తర్వాత ఆయన ప్రభు గురించి ఏం చెప్పాడో మనం ఈరోజు స్టడీ చేద్దాం. చూడండి, 9వ అధ్యాయము ప్రారంభంలో 1వ వచనంలో, ప్రభువు ఒక మార్గంలో వెళుతుంటే శిష్యులు పుట్టిగుడ్డి అయిన ఒక మనుషుని చూచి ఒక ప్రశ్న వేశారు. ఏమని? వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవరు పాపం చేశారు, వీడా వీని కన్నవారా అని అడిగారు. కానీ ప్రభువు ఏం జవాబు చెప్పాడు? వీడు కానీ వీని కన్నవారు కాదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ఇదిగో ఈరోజు నేను ఇక్కడికి రావాలి, వీడు నాకు కంటబడాలి, మీరు నన్ను అడగాలి, నేను అతన్ని బాగు చేయాలి, అతని గురుడితనం పోవాలి, సమాజం అంతా అతన్ని వెలివేయాలి, అప్పుడు నేను అతన్ని కనుగొని అతనికి సమాధానం చెప్పాలి.
నా చిత్తాన్ని, నా ఏర్పాటును, ఎందుకు వచ్చాను అనే విషయాన్ని నేను తెలియచేయాలి. అందుకొరకే ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు అని ప్రభు అక్కడ చెప్పి, అతడు అడగకుండానే ఆ గుడ్డివాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళే ముందు ఒక మాట చెప్పాడు. ఏమని? 6-7 వచనాల్లో ప్రభు అన్నాడు, నేను వెలిగిచ్చేవాడును అని చెప్పాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. లోకమునకు వెలుగుగా వచ్చాను నేను, చీకటి లోకములో ప్రకాశించడానికి వెలుగుగా వచ్చానని ప్రభు చెప్పాడు. ఇంకా ఆయన వెళ్ళి బురద రాసి కడుక్కోమనగానే వాడు వెళ్ళి కడుగుకొని చూపు పొందాను. 3 మాటలు ప్రభు చెప్పినట్టు ఏం చేశాడు? వెళ్ళాడు, కడుక్కున్నాడు, చూపు పొందాడు. ఎప్పుడైతే చూపు పొందాడో ఎంత ఆనందంగా ఉంటుందో ఆ సంతోషాన్ని మాటలతో వివరించలేము. అది అనుభవిస్తే కానీ అర్థం కాదు. నేను ఒక వీడియో చూశాను, నాకు చాలా దుఃఖం వచ్చింది. భిక్షమడుక్కొని అతని దగ్గరికి ప్రభు వెళ్ళినట్టు ఆ వీడియో తీశారు. ప్రభు అతని దగ్గరికి వచ్చి కాస్త ఉమ్మి ఎలాగ నోటితో తీసుకొని అక్కడ నేల మీద ఎలాగని ఆ తడిగా ఉన్న మట్టిని ఇలా ఇలా అన్నాడు. నేను అనుకున్నాను వచ్చేస్తే ఏమో అనుకున్నాను. కానీ ఆయన అన్నాడు, సిలోయముకు వెళ్ళి ఆ నీళ్లతో నీ కళ్ళు కడుక్కో. ప్రభు మాట ఇచ్చి బాగు చేయొచ్చు. ఏమి చేయకుండానే దూరము నుండి అతన్ని స్వస్థపరచొచ్చు. కానీ ఆయనలో నుండి వచ్చిన జీవజలము లాంటి, లాలాజలము లాంటి ఆ తడితో మట్టి చేసి అలా కళ్ళ మీద రాశాడు. అతను విశ్వాసంతో వెళ్ళాడు. ఆ పిక్చర్, ఆ మూవీ చూస్తున్నప్పుడు నాకెందుకో దుఃఖం వచ్చింది. ప్రభువుకి ఎంత ప్రేమో ఆ భిక్షగాడిని చూసి. అందరూ అతను, అమ్మ భిక్ష వేయండి, నేను మీలా చూడలేను, మీలా కష్టపడి పని చేసుకోలేను అని అంటుంటే ఎవరు పట్టించుకోరు. అతని వైపు కనీసం చూడడం కూడా లేదు, భిక్ష వేయడం లేదు. ప్రభు ఆగిపోయి తన తడితో మట్టి చేసి అలా రాసి వెళ్ళు అని అన్నాడు. ఎంత ప్రేమో. అతను ఆ కోనేటి నీళ్లతో కళ్ళు కడుక్కోగానే ఫస్ట్ టైము ఆ నీళ్లలో తన రూపాన్ని అద్దంలో చూసుకున్నట్టు చూసుకున్నాడు. అలా తీశారు ఆ ఫిల్మ్. చూసి వెంటనే పరుగు పరుగు పెడుతున్నాడు, నాకు కళ్ళు వచ్చేసినాయి అని. అప్పుడు అందరూ అతన్ని నిలదీశారు. ఎవరయ్యా నీకు కళ్ళు ఇచ్చింది? నీవు గుడ్డివాడుగానే ఉండిపోతే మంచిది. నీవెందుకు కళ్ళు తెచ్చుకున్నావు? నీవెందుకు మావలే ఉన్నావు అని అందరూ అతన్ని నిలదీస్తున్నారు. యేసు ప్రభుకి మహిమ రాకుండా చేయాలని, ప్రజలు ఆయన వైపు మళ్ళకూడదని, గుడ్డివాడుగానే ఉండాలని, త్రాగుబోతూ త్రాగుతూనే ఉండాలని, వ్యభిచారి అదే పాపములో కొనసాగాలనుకున్నదో ఏంటో ఈ లోకము అతన్ని చాలా బాధించారు. అతన్ని అడిగినప్పుడు అతడు చెప్పిన విషయం ఏంటో మనం ధ్యానం చేద్దాం. ఆ కోణములోనే చూద్దాం. ఆ కళ్ళొచ్చిన గుడ్డివాడు ఏం చెప్పాడో గ్రంథములో రాసి ఉంది. ఒక గుడ్డివాడు మనకు సువార్త చెప్తున్నప్పుడు మనం వినకపోతే ఇంకా మనం ఎవరి మాట వింటాం? చూడండి, ఆయన ఏమన్నాడు 11వ వచనంలో, యేసు అని ఒక మనుష్యుడు నాతో చెప్పాడు గనుక నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితిని. వాట్ ఎ గ్రేట్ విట్నెస్ హీ సెడ్. యేసు అనే ఒక మనుష్యుడు నా కళ్ళు మీద బురద రాశాడు, నన్ను వెళ్ళి కడుక్కోమన్నాడు, నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితిని. ఎంత మంచి సాక్ష్యమో. యేసు ప్రభు చెప్పినట్లు చేశాను గనుక నేను చూపు పొందాను అని ఆ భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత 15వ వచనంలో వాళ్లకు ధైర్యం సరిపోక మళ్ళా అడుగుతున్నారు. జనం పోగైపోయారు. రెండవసారి అడుగుతున్నారు. అప్పుడు మరలా అదే మాట చెప్పాడు. ఆయన నా కన్నుల మీద బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొంది తిని. మళ్ళా చెప్పాడు. ఎంత ఓపికగా చెప్పాడు, ఎంత ధైర్యముగా చెప్పాడు.
ఆయన నా కళ్ళు ముట్టాడు, ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొంది తిని. ఎంత మంచి సాక్ష్యము! ఆయన నన్ను ముట్టగా నేను చూపు పొంది తిని. మీరెప్పుడైనా ఎవరితోనన్నా చెప్పారా, నేను దేవుణ్ణి నమ్మకముందు అజ్ఞానములో చీకట్లో ఉండేవాణ్ణి, యేసు ప్రభు ఎప్పుడైతే తన వాక్యం ద్వారా నన్ను ముట్టాడో నా కళ్ళు తెరవబడ్డాయి, నేను పాపములో ఉన్నట్టు గ్రహించాను, అజ్ఞానం అనే చీకట్లో ఉన్నట్టు తెలుసుకున్నాను, నా జీవితం మారింది. నేను గతములో చీకట్లో నడిచేవాణ్ణి, ఇప్పుడు వెలుగులో నడుస్తున్నాను. అదే సాక్ష్యం. ప్రభువు నన్ను ముట్టిన మూలాన్నే నా కళ్ళు తెరవబడ్డాయి అని యేసు ప్రభుని గూర్చి తాను సాక్ష్యం ఇస్తున్నాడు. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఏనాడైనా మీ ప్రక్కవారికి కానీ, మీ ఇంట్లో వారికి కానీ, మీ సమాజంలో ఉన్న వారికి కానీ, మీతో కలిసి ఉద్యోగం చేసేవారికి ఎప్పుడైనా ఈ విషయాన్ని చెప్పారా? నా కళ్ళు తెరవబడ్డాయి, నా అజ్ఞానం అంతా పోయింది, నేను నిజదేవుణ్ణి తెలుసుకున్నాను, పాపపు చీకటిలోంచి జీవపు వెలుగులోకి వచ్చాను నేను అని ఆ భిక్షకుడు, గతములో గ్రుడ్డివాడు ఎంత మంచిగా సాక్ష్యమిస్తున్నాడు. ఆ పట్టణము, ఆ ప్రదేశమంతా ఏకమైపోయారు. అతన్ని మళ్ళా అడుగుతున్నారు. 16వ వచనంలో మూడవసారి అడుగుతున్నారు. అయితే అక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు. ఈ మనుషుడు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు. అప్పుడు ఇంకో కొంతమంది ఏమన్నారంటే, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాకుంటే, ఒకవేళ మనలాంటి పాపి అయితే ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడు? అక్కడున్న మాటను మనం ఆలోచన చేద్దాం. 2 రకాల మనుషులు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడు, ఈయన పాపి అని కొంతమంది అంటున్నారు. అంటే కళ్ళున్న వాళ్ళు ఆ ప్రభు ఎవరో తెలుసుకోలేకపోయారు, కానీ గుడ్డివాడు ప్రభు చెప్పినట్లు చేసి ఆయన ఎవరో ఎందుకు వచ్చాడో తెలుసుకోగలిగారు. చూచారా? ప్రభు అన్నాడు, ఈ తీర్పు కోసమే నేను ఈ లోకానికి వచ్చాను. చూస్తున్నాను, నాకంతా తెలుసు అనుకున్న వాళ్ళు గుడ్డివాళ్ళుగానే ఉండిపోతున్నారు. నాకేమి తెలీదు, నాకెవరైనా దారి చూపితే మంచిది అని అనుకున్న వాళ్ళు వాళ్ళ పాపాన్ని, అంధత్వాన్ని పోగొట్టుకొని వారు ఇప్పుడు చూడగలుగుతున్నారు. ఈ తీర్పు కోసమే వచ్చాను, గర్విష్ఠులను అణిచివేయడానికి వచ్చాను, దీనులను పెంట కుప్ప మీద నుండి పైకెత్తడానికి వచ్చానని ఆ మరియా హన్నావలే దేవుణ్ణి స్తుతించింది. ఎంత మంచి విజన్ తను చూసిందో! ఆనాడు హన్నా చూసిన ఆ దర్శనాన్ని ఈనాడు ప్రభు తల్లి మరియ చూచి అంటుంది, దేవుడు గుడ్డివారి కన్నులు తెరుస్తాడు, మేము చూడగలిగిన వారము, మాకంతా తెలుసు అనుకున్న వారి కళ్ళు ఆయన మూయిస్తాడు అనే గొప్ప సువార్తను ఆ యవనస్తురాలు చెప్పడం మనం చూస్తాం. ఈ లోకములో కూడా ఈ 2 రకాల మనుషులు ఉన్నారు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు, ఆయన మామూలు మానవుడే, ఒడ్రెంగివాడే అనుకున్నారు. ఆయన దొంగ వలె వచ్చి, దొంగ అర్ధరాత్రి వచ్చి ముఖ్యమైన బంగారము లాంటి వస్తువుల్ని ఎలా మెదలకుండా పట్టుకెళ్ళిపోతాడో, అలాగే ఎవ్వరూ అనుకోనని సమయంలో యేసు ప్రభు వచ్చి తన బిడ్డలను పరలోకానికి తీసుకువెళతాడు అని ప్రభు చెప్తే ఆయన దొంగ? ఆయన దొంగ కాదు, దొంగ వలె వస్తాడు. యేసు ప్రభు గొర్రెల వంటి మనకు కాపరిగా వచ్చాడు. ప్రభు చెప్పాడు, గొర్రెల లాంటి మీకు, అజ్ఞానులైన మీకు, అమాయకులైన మీకు, దారి తెలియక దారి తప్పిన గొర్రెల వంటి మీకు నేను కాపరిగా వచ్చాను. ఈ గొర్రెలు దేవునివి, దేవుడు నన్ను మీ కొరకు కాపరిగా నియమించాడు అని ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ఎప్పుడు గొర్రెలు కాయలేదే, నేను కాశాడా? మరి ఏంటి ఆ దరిద్రుల్లో ఆ ఫోటో పెడతారు, ఆయన ఏదో కర్ర ఒకటి ఇలా వంపు కర్ర, గొడుక్కి ఇలా వంపు ఉంటుంది, అంటే ఆ కర్రతో ఆ పచ్చ మేత లాగుతారనమాట.
ఆయన ఏదో ఒక గొర్రెల కాపరిగా 4 గొర్రెల్ని ఒళ్ళో పెట్టుకొని, ఒక గొర్రెమో చంకలో పెట్టుకొని, ఇంకో గొర్రెని మెడలో వేసుకొని ఆయన ఏమైనా గొర్రెల కాపరి గోలతను అనుకున్నారా? నో 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 నో. ఈ ప్రపంచానికే గొప్ప కులము యూదా కులము, యూదా మతము. అలాంటి ఉన్నతమైన వంశములో పుట్టాడు ఆయన. భూమిని ఆకాశాన్ని మానవులందరినీ సృజించిన గొప్ప ప్రభువు ఆయన. ఆయన గొర్రెల్ని ఎప్పుడు కాయలేదు. దాని అర్థం ఏంటంటే గొర్రెల వంటి మానవులకు కాపరిగా వచ్చాడు. ఆయన ప్రజలను చూచి కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నారని కనికరపడి వారిని రమ్మని పిలిచాడు ఆయన. చూచారా మనుషుల జ్ఞానం ఎంత అజ్ఞానమో. అయితే వాళ్ళు అంటున్నారు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు, ఈయన వడ్రంగి కుమారుడు, ఈయన తల్లిదండ్రులు మనకు తెలియదా, ఈయన తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనకు తెలియదా, ఈయన నజరేతులో ఉన్నవాడని మనకు తెలియదా అని ప్రభువుని దేవుడు పంపగా వచ్చినవాడు అనే విషయాన్ని వాళ్ళు మిస్ అయ్యారు. అందుకని ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడు. మాకు మోషే తెలుసు, ఈయనెవరు? దేవుడు మోషేతో మాట్లాడినట్టు మేము విన్నాము, మాకు తెలుసు, కానీ ఈయనెవరో మాకు తెలియదు. అప్పుడు కొంతమంది అన్నారు, ఈయన పైనుండి వచ్చినవాడు కాకుంటే ఈ సూచక క్రియలు చేయగలడా? చేయలేరు కదా. అదే అధ్యాయంలో మనం చూస్తున్న వాళ్ళు అనుకుంటున్నారు, చనిపోయిన వారిని తిరిగి లేపినవాడు ఈ గురుడివాడికి కన్నులు ఇవ్వలేడా అని అనుకుంటున్నారు. అయితే 17వ వచనంలో మరలా అడిగారు 3వసారి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆయన ఒక ప్రవక్త అన్నాడు. ఎందుకంటే అతనికి తెలియదు కదా, చూడలేదు. యేసుక్రీస్తు ప్రవక్త కాదు, తాను ప్రభువుని అప్పటికి చూడలేదు కనుక ఆయన ప్రవక్త అని అనుకున్నాడు. అంటే దేవుని యొద్ద నుండి వచ్చాడు అంటే దేవుడు పంపగా వచ్చాడు అనగానే ప్రవక్త మాత్రమే అనుకున్నాడు. కానీ ఒకరోజు ప్రభువు తనకు తాను ప్రత్యక్షపరుచుకొని నేను దేవుని కుమారుని అని తనకు తాను పరిచయము చేసుకున్నాడు. అయితే 22వ వచనంలో అతని తల్లిదండ్రులకు తెలుసు యేసు క్రీస్తుని, కానీ వారు భయపడి ఒప్పుకోలేదు సమాజం ముందు. అయితే 24వ వచనంలో 4వసారి మళ్ళా పిలిచారు. వాళ్ళు ఏమన్నారు? దేవుణ్ణి మహిమపరచు, ఈ మనిషి పాపి. ఈ ప్రభు పాపి. ప్రభు పాప. యేసు ప్రభు మీద నింద వేసే వాళ్ళందరూ పాపులు, కానీ యేసు ప్రభు పాపి కాడు. ఆయనలో పాపము లేదనే విషయము గవర్నర్ సాక్ష్యం ఇచ్చాడు. ప్రభువే చెప్పాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రభు అడిగాడు. వారు ప్రభు మీద నిందారోపణ చేస్తున్నారు, ఈయన పాపి అని అంటున్నారు. దేవుణ్ణి మహిమపరచు, మాకు మోషే ముఖ్యం, మాకు దేవుడు ముఖ్యం, కానీ ఈయన పాపి అన్నాడు. అప్పుడు 25వ వచనంలో అప్పటికి ఇంకా ఈ గురుడివాడు ప్రభువుని చూడలేదు. అందుకని ఆయన ఏమన్నాడు? ఆయన పాపియో కాడో నేను ఎరుగను, నేను చూడలేదు, కానీ ఒకటి మాత్రము నేను ఎరుగుదును, ఒకప్పుడు గురుడివాడిని కానీ ఇప్పుడు చూచుచున్నాను. ఎంత గొప్ప సాక్ష్యము చెప్పాడు. అమెరికా వాళ్ళు దేవుడు అని కొందరు అంటున్నారు, అసలు మనకు సంబంధించిన రక్షకుడు కాదు అని కొందరు అంటున్నారు, అసలు మనకు వద్దు తెల్లోళ్ళు దేవుడు అంటున్నారు, ఆయన ప్రవక్త అంటున్నారు కొందరు. లేదు ఆయన నజరేతు వాడు, నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా? నజరేతు గ్రామస్తులందరూ పాపులు, అలాగే ఈయన కూడా నజరేతులో పుట్టాడు గనుక ఆయన కూడా పాపియే అంటున్నారు. ఈయనెవరు? మాకు మోషే తెలుసు, దేవుడు తెలుసు, దేవుణ్ణి మహిమపరచు, ఇతడెవరు అని వాళ్ళు వ్యతిరేకించారు. ఈయన పాపియో కాడో నాకు తెలీదు, మీరెన్నో నిందలు ఆయన మీద మోపుతున్నారు, ఆయన మీద మీరు కక్ష కట్టారని నాకు అర్థమైంది.
నేను స్వయంగా ముఖాముఖిగా ఆయన్ని చూడలేదు. కళ్ళ మీద ఇలా ముట్టుకొని కడుక్కో అనగానే నేను కోనేటికి వెళ్ళిపోయాను. ఈలోగా ప్రభువు వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఆయన స్వరాన్ని విన్నాను, ఆయన తాకిడి అనుభవించాను, కానీ నేను కళ్ళారా ఆయనను చూడలేదు. అందుకనే నాకు తెలియదు. మీరు ఆయన్ని పాపి అంటున్నారు. పాపి అయితే పుట్టుగుడ్డువాడికి కళ్ళు ఎలా ఇవ్వగలడు? పాపి అయితే ఈ పాపికి దారి ఎలా చూపగలడు? నో, ఆయన పాపి అని నేను అనుకోవట్లేదు. నాకు తెలీదు, కానీ ఒక్కటే తెలుసు, ఒకప్పుడు నేను గుడ్డివాణ్ణి, కానీ ఇప్పుడు చూస్తున్నాను. వాట్ ఎ గ్రేట్ విట్నెస్! ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. అందరూ నాకు చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఒకటి మాత్రము నేను ఎరుగుదును, ఒకప్పుడు నేను గ్రుడ్డివాడను, గాని ఇప్పుడు చూచుచున్నాను. అది సాక్ష్యం. నీవు యేసు ప్రభుని ఏదేదో అనుకుంటున్నావు. వడ్రింగివాడు కుమారుడని, నజరేతు వాడని, ఆయన ఏదో పాపి అని, ఇతర దేశస్థుల మతస్థుల దేవుడని, మనవాడు కాదని ఏదో అనుకుంటున్నావు. నాకు అవేమీ తెలీదు, కానీ ఒక్కటే తెలుసు, ఆయన నా జీవితాన్ని మార్చాడు. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకువచ్చాడు. నా గురుడితనాన్ని పోగొట్టాడు. అది మాత్రమే నేను ఎరుగుదును అని చెప్పాడు. ప్రభు యొక్క గొప్పతనాన్ని తాను గుర్తించాడు. మరి నీవు గుర్తెరగవా? ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు. అతడు చెప్పినట్లు నువ్వు చెప్పగలవా? అమ్మా, నేను మీలాగే అజ్ఞానములో ఉండేదాన్ని, ఇప్పుడు నా కళ్ళు ప్రభు తెరిచాడు. ఓ అయ్యలారా, నేను మీకంటే ఘోరమైన దుష్టత్వములో, అక్రమ జీవితంలో, అబద్ధాలతో, చీకట్లో ఇదే శాశ్వతం అనుకొని, వస్తువులు కొనుక్కోవడం, సంపాదించుకోవడంలోనే ఆనందం అని అనుకొని అజ్ఞానిగా బ్రతికాను. ఆ ప్రభు నా కళ్ళు తెరిచాడు అని మీరు ఎప్పుడైనా మీ నోటితో ఎవరికైనా సాక్ష్యం ఇచ్చారా? ఎంత గొప్ప సాక్ష్యమో ఇది. ఒక గుడ్డివాడు కళ్ళు తెరవబడి లోకానికి చెప్పిన గొప్ప మాటలు ఇవి. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు చూస్తున్నాను అని చెప్పాడు. మరలా 5వసారి అడుగుతున్నారు. చూడండి, వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదో, కుళ్ళు వచ్చేసిందో, లేక కక్షతో ఉన్నారో, యేసు ప్రభుకి ఎందుకు ఘనత రావాలనుకుంటున్నారో, ప్రజలందరూ ఆయన నమ్ముకొని వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగేస్తారనుకున్నారో ఏంటో, వాళ్ళు మళ్ళీ 5వసారి అడుగుతున్నారు. నేను లెక్క పెట్టాను, మరి మీరు ఎప్పుడైనా లెక్క పెట్టారో లేదో. 26వ వచనంలో 5వసారి అడుగుతున్నారు. అయితే మళ్ళా ఆయన 27లో ఏమన్నాడు? ఇందాక మీతో చెప్పాను కానీ మీరు వినకపోతిరి. యు నెవర్ వాంటెడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. మీకు వినడానికి ఇష్టం లేదు ఆ మాట. మీకు ఎంతసేపు స్వస్థతలు కావాలి, మీకు ఎంతసేపు ప్రభునామాన్ని ఉపయోగించుకొని కలిసి వచ్చేయాలి. అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి మీకు ఇష్టం లేదు. ఒక గుడ్డివాడు కళ్ళు తెరవబడడం మీకు ఇష్టం లేదు. మీకు ఇష్టం లేక ఇన్నిసార్లు అడుగుతున్నారు. మీరు వినదలుచుకోలేదు. మీరు ఎందుకు మరలా అడుగుతున్నారు? మీరు ప్రభు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అని వ్యంగ్యంగా అడిగాడు. వాళ్ళందరూ అసూయ చేత అలా చేస్తున్నారని తెలుసు. కానీ ఈ గుడ్డివాడు, మీరు కూడా ప్రభు శిష్యులు అయిపోవాలనుకుంటున్నారా? యేసు ప్రభు నా కళ్ళు తెరిచిన మూలాన నేను ప్రభు శిష్యుణ్ణయ్యాను. సో మీ కళ్ళు కూడా తెరుచుకొని మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మరలా చెప్తాను, నేను ఆయన చెప్పినట్లు చేసిన మూలానే ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఇంతకుముందు వేరొకరి వ్యక్తి మీద ఆధారపడేవాడిని, ఇప్పుడు నా అంతటా నేను చక్కగా నడిచి గమ్యానికి వెళ్ళిపోగలుగుతున్నాను. ఇంతకుముందు ఇదే దారి అని నేను తెలియక గుంతలో పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయినాయి. కానీ ఇప్పుడు స్పష్టముగా చూడగలుగుతున్నాను. దేవుడెవరో, ఆయనను చేరే మార్గం ఏదో, వెలుగులో నడుచుట అంటే ఏంటో, ఏది శాశ్వతమైంది, మామూలు ఆహారము ఎంత విలువైంది, ప్రభు మాటలు ఎంత జీవము గలవి ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను. ఈ లోకములో టీవీలో వచ్చే సినిమా సీరియల్స్ వ్యర్థమని నాకు తెలిసింది. దేవుని మాటలు ఒక్కటే నా మనోనేత్రాన్ని వెలిగించేవని ఇప్పుడు గ్రహించాను.
అని మీరు కూడా నా వలే ప్రభు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? మరలా చెప్తాను వినండి అని ఆ భక్తుడు చెప్తున్నాడు. 29వ వచనంలో చూడండి, వారి అజ్ఞానం ఏంటో చెప్తున్నారు. దేవుడు మోషేతో మాట్లాడని మాకు తెలుసు. అమ్మో, మీకు బాగా తెలుసు, మోషే గురించి బాగా తెలుసట. ఎందుకంటే ఈ పరిసయ్యులందరూ ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు, కానీ ఏ మోషే అయితే నా వంటి ప్రవక్తను మీలో నుండి పుట్టిస్తాడు అని చెప్పిన మాటను వారు తెలుసుకోలేకపోయారు. కానీ మోషే తెలుసట. ఎన్ని అబద్ధాలు! బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ ఏమని పట్టుకున్నట్టు? దీనిలో వ్రాయబడినవన్నీ నాకు తెలుసు, దీనిలో వ్రాయబడినట్టు నేను జీవిస్తున్నానని సాక్ష్యం ఇచ్చినట్టు. కానీ ఉత్తిదే. దాన్ని ఎప్పుడైనా తెరిస్తే కదా, తెరిచి 9వ అధ్యాయం యోహాను సువార్త చదువుకుంటే కదా. ఎప్పుడు చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా మీరు గతంలోనే చాలాసార్లు చదివి ఉంటే ఎస్, అవును 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 అని నిర్ధారణ మీకు కలిగేది. ఒక గుడ్డివాడు కళ్ళు తెరవబడి జ్ఞానమైన మాటలు చెప్తున్నాడు. మన కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, కానీ మనం చదువుతున్నాము కానీ వింటున్నాము కానీ, ఏళ్ల తరబడి మనం చర్చికి వచ్చి వింటున్నాం కానీ మన కళ్ళు ఇంకా తెరవబడక గురుడితనంలోనే ఉండిపోయాము. వాళ్ళు అంటున్నారు, దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. ఆ దేవుడే మోషేకు చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలులను నడిపించడానికి ఒక రాజును మోషేను దేవుడు ఎలా నియమించాడో, అలాగే మోషే వంటి ప్రవక్తను దేవుడు నియమిస్తాడు, మీలో పుట్టిస్తాడనే విషయాన్ని ఆనాడే మోషే చెప్పిన విషయం వీళ్ళు చదువుకోలేదు, మరి గ్రహించలేదు. మరి మాకు తెలుసు అంటున్నారు. ఏం తెలుసు వాళ్ళకి? వీడు ఎక్కడి నుండి వచ్చాడో ఎరుగము అని చెప్పి ఆ గుడ్డివాణ్ణి దూషించారు. పాపం ఆ లోక రక్షకుణ్ణి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును వీడు వీడు అంటున్నారు. ఆయన దేవుని మహిమను విడిచి వచ్చిన మూలాన లోకువైపోయాడు. ఆయన దీనుడుగా ఆ పశువుల తొట్టెలో పడుకుండా పెట్టిన మూలాన లోకువైపోయాడు. డబ్బేమీ కట్టక్కర్లేదు, ఈ రక్షణ ఉచితము అని చెప్పిన మూలానే ఊరకే ఇచ్చింది లోకు కదా. మీకు మెడికల్ క్యాంప్ పెట్టి ఉచిత వైద్య శిబిరం అని పెట్టి విలువైన మాత్రలు మీకు ఇచ్చారనుకోండి, మేము చూసి ఏమంటారు, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మందులు పనిచేయవు అని పారేసి వెళ్ళిపోతారు, చచ్చిపోతారు. చూసారా? కానీ పనికి మాలిన ఆ పారాసిటమాల్ మాత్ర 5 రూపాయలు 4 రూపాయలు ఉంటుంది. అది డబ్బెట్టి కొనుక్కున్నారు 100 రూపాయలు పెట్టి. అమ్మో, అది పర్సులో చాలా జాగ్రత్తగా పాచుకున్నారు, ఎందుకంటే డబ్బెట్టి కొనుక్కున్నారు కనుక. జర మనుషుల అజ్ఞానం ఏంటో. అతను అంటున్నాడు, వీడు ఎక్కడి నుండి వచ్చాడో ఎరుగము అని దూషిస్తున్నారు. ఆ గుడ్డివాడు ఏమన్నా వారికి అపకారం చేశాడా? యేసు ప్రభు వారిని ఏమన్నా కానుకలు ఇమ్మని అడిగాడా? లేదా గుంజీలు తీయమని అడిగాడా? తల బోడి చేసుకోమన్నాడా? లేకపోతే ఆస్తులమ్మి గుడి గోపురాలు కట్టమన్నాడా? గుళ్ళు కట్టమని చెప్పలేదు, చందాలిమ్మని చెప్పలేదు, తీర్థయాత్రలకు వెళ్ళమని చెప్పలేదు, కేక్ కట్ చేసుకొని నా పుట్టినరోజు చేసుకోండి అని చెప్పలేదు. నేను నా సిలువను మోసుకొని వెళ్ళినట్లు మీ సిలువను మీరు మోసుకొని నన్ను వెంబడించి ఆ నాలా మీరు హతసాక్షులు అవ్వండి అని చెప్పాడు. అందుకనే వాళ్ళకి కోపం వచ్చింది. డబ్బులు కావాలంటే ఇస్తాం, కానీ మా హృదయాన్ని కావాలంటే ఇవ్వము. మేము గుడారాల పండుగ చేసుకుని తైతిక్కలాడి రమ్మంటే వస్తాం, కానీ మేము మనసు మార్చుకోమంటే మా వల్ల కాదు. వాడెవడు? వాడు చెప్పినట్లు మేమెందుకు చేస్తాం? మేము మోషే మాకు ముఖ్యం, ఆచారాలు మాకు ముఖ్యం, గుడారాల పండుగలు మాకు ముఖ్యం, క్రిస్మస్ మాకు ముఖ్యం, ఈస్టర్ పండుగలు మాకు ముఖ్యం. మేము వాడు చెప్పినట్లు చెయ్యము, మోషే చెప్పిన పండుగలు మేము చేస్తాం. చూసారా ఎంత అజ్ఞానంలో వారు ఉన్నారు. అయితే 30వ వచనంలో ఆ గుడ్డివాడు ఒక మంచి మాట అన్నాడు. అందరూ చూడండి, ప్రేమతో చూడండి. ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే. ఓ మై గాడ్!
నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడే ఆయనను తెలుసుకోగలిగాను. ఆయన ఇంకా చూడలేదు నేను, కానీ విని తెలుసుకున్నాను ఆయన గొప్పతనాన్ని గురించి. నా గుడ్డితనాన్ని పోగొట్టుకోగలిగాను దీనుడనై చెప్పినట్టు విని. కానీ మీకు కళ్ళున్నాయి, కానీ మీ మధ్యలోనే తిరిగి ఆ ప్రభువుని మీరు ఇప్పటికీ తెలుసుకోకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు కళ్ళు రావడం ఆశ్చర్యంగా లేదు, కానీ కళ్ళున్న మీరు ఆ ప్రభువు మీ కళ్ళ ఎదుటనే తిరుగుతుంటే ఆయన్ని తెలుసుకోకపోవడం నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను. ఇదేంటి, గుడ్డివాడినై ఉండి నేను తెలుసుకోగలిగినప్పుడు కళ్ళున్న మీరు తెలుసుకోకపోవడమే, పైగా నాకు మేలు చేసిన ప్రభువుని మీరు వాడు వీడు అంటారా? జీవితాన్ని మార్చుకున్న నన్ను హింసిస్తారా, నన్ను వెలివేస్తారా అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. ఏదేమైనా సరే మళ్ళా చెప్తున్నాను వినండి, ఆయన నా కన్నులు తెరిచాడు అన్నాడు. ఏమన్నాడు? మీరు చెప్పండి, ఆయన ఏమన్నాడు? మీరు చెప్పగలరా మాట? నిజంగా చెప్పగలరా గుండు మీద చేసుకుని? నాకు ఏది విలువైందో నాకు తెలిసిపోయింది, ఏది చెత్తో, ఏది మహిమకరమైందో, ఏది పరలోక సంబంధమైందో నాకు తెలిసిపోయింది. ఆ గుడ్డివాడు అంటున్నాడు, ఆయన నా కన్నులు తెరిచాడు. మీరు గుడ్డివారుగా ఉండిపోవడము ఆశ్చర్యమే, కానీ ఆయన నా కన్నులు తెరిచాడు అని ఒక గొప్ప సత్యాన్ని లోకానికి చెబుతున్నాడు. 31వ వచనంలో ఏమన్నాడు? దేవుడు పాపుల మనవి ఆలకింపడు, కానీ ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎంత గొప్ప మాట! ఈ మాట నాతో చెప్పండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడు, ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. గ్రేట్! దేవుడు మీ మనవి కూడా ఆలకిస్తాడు. ఎప్పుడో తెలుసా? మీరు దేవభక్తులై ఉండాలి. పాస్టర్ భక్తులు కాదు, దేవభక్తులై ఉండాలి. దేవుని చిత్తము చొప్పున జరిగించాలి. అప్పుడు మీరు గుడ్డివాడను నా కళ్ళు తెరువు అని అడగగానే ఆయన మన మనవి ఆలకి. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నా మన మనవి దేవుడు వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దైవభక్తులుగా ఉండట్లేదు, ఆయన చిత్తమేంటో తెలుసుకొని ఆ ప్రకారం చేయట్లేదు. అందుకనే దేవుడు మీ ప్రార్థన వినడం లేదు. అంతే, ఇంకేముంది? మీరేమైనా రీసెర్చ్ చేయాలా? పిహెచ్డి చేసి దానిలో ఉంది. దైవభక్తులుగా దేవభక్తులుగా ఉండడం లేదు. మందిరాన్ని ప్రేమించినంతగా ప్రభువుని ప్రేమించరు. పాస్టర్ గారిని ప్రేమించినంతగా యేసు ప్రభుని ప్రేమించరు. వంటల విషయంలో ఉన్న శ్రద్ధ వాక్యం విషయంలో ఉండదు. అదే అజ్ఞానం, అదే అజ్ఞానం. పనికిరాని దానికోసం ఎంతో అపేక్ష, ఎంతో శ్రద్ధ, కానీ పనికొచ్చే దానికోసం కొంచెం కూడా ఆశ లేదు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడే కానీ అందరి ప్రార్థన వినడు. దేవుడు పాపుల మనవి ఆలకించును. మనలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకింపడు. ఆ గుడ్డివాడై ఉండి ఈ మాటలన్నీ చెబుతున్నాడు. చూడండి తర్వాత 32వ వచనంలో, పుట్టుగుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టిన నుండి వినబడలేదు. ఎంత ఆశ్చర్యమైన మాట చెప్తున్నాడు. నేను పుట్టుగుడ్డివాణ్ణి, ఆయన నా కళ్ళు తెరిచాడు. ఇలాంటి విషయము లోకము పుట్టినప్పటి నుండి ఎప్పుడు నేను వినలేదు. నాకు చెవుడు కాదు, నాకు గతంలో గుడ్డితనం మాత్రమే, నా చెవులు బాగా వినిపించేవి, కానీ నేను ఎప్పుడు వినలేదు. కానీ ఇలాంటి అద్భుతాన్ని ప్రభు చేశాడు అని, ఎన్నడూ జరగని క్రియ ప్రభు చేశాడనే విషయాన్ని సాక్ష్యం ఇస్తున్నాడు. పుట్టుగుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచారా? ఎవరు తెరవలేదు, ప్రభు మాత్రమే తెరిచాడు. ఈ లోకములో రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, కానీ
పుట్టుగ్రుడ్డివాని కన్నులు తెరిచినట్టు లోకము పుట్టింది మొదలుకొని నేనెన్నడూ వినలేదు. ఎంత మంచి సువార్తో! అంటే లోకము పుట్టినది మొదలుకొని ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యాన్ని ప్రభువు మాత్రమే చేశాడు. డబ్బు వల్ల కళ్ళు తెరవబడవు. ఒకవేళ మనకు ముఖ్యమంత్రి గారు తెలిసేమో, రాజకీయ నాయకులు తెలిసేమో, డబ్బు ఉన్నదేమో ప్రజల దగ్గర, కానీ డబ్బు వల్ల కానీ అధికారము వల్ల కానీ జరగని గొప్ప జ్ఞానము యేసు ప్రభువు తాకిడి వల్ల కలుగుతుందని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. 33వ వచనంలో, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చెయ్యలేడు. ఆ మాటలు చూడండి, ఎంత మంచిగా చెప్తున్నాడు. గుడ్డివాడయుండి ఏ బైబిల్ ట్రైనింగ్ లేకుండా, మనలా సంవత్సరాల తరబడి మందిరాలకు వెళ్లకుండా అప్పుడే కళ్ళు తెరవబడిన వాడై ఎలాంటి మంచి సాక్ష్యముని ఇస్తున్నాడో చూడండి. ఆయన ఏమన్నాడు 33లో, ఈయన దేవుడు పంపిన మూలానై వచ్చాడు, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ. అంటే ఆయన విశ్వాసం ఏంటి? ఈయన దేవుని యొద్ద నుండి వచ్చాడు. చెప్పండి, యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడు? దేవుని యొద్ద నుండి వచ్చాడు. తర్వాత 34వ వచనంలో, పాపివై పుట్టి మాకు బోధిస్తావా అని అతన్ని సమాజంలో నుండి వెలివేశారు. పాపం ఏం చేశాడని వెలివేశారు? సత్యం చెప్పడమే తప్ప, కళ్ళు తెరవబడమే తప్ప, యేసు ప్రభువును నమ్ముకున్న వారిని సమాజం వెలివేస్తుంది. గిట్టక, ఈర్ష్యతో, వాళ్ళు మార్పు చెందడం వారికి ఇష్టం లేక. 35వ వచనంలో అయితే ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చాడు 35వ వచనంలో. అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, బాబు నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. ఇదెంత భాగ్యమో! అంటే ప్రభు తన్ను తానే పరిచయం చేసుకుంటున్నాడు. అసలు ఆయన ప్రభు అనే విషయం ఇతనికి తెలీదు. మాట విన్నాడు కానీ ఆయనను డైరెక్ట్గా చూడలేదు. ప్రభు ఎంత ప్రేమతో వచ్చి అతన్ని కనుగొన్నాడు. అతన్ని సమాజం వెలివేసిందని అతన్ని ఆదరించడానికి ప్రభు వచ్చాడు. అతడే అంతమంది జనములో అతన్ని కనుగొన్నాడు. కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? నేనెవరినో తెలుసా? దేవుని యొద్ద నుండి వచ్చిన వాడను, పరలోకము నుండి దిగి వచ్చిన వాడను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నన్ను ఈ లోకానికి రక్షకుడుగా పంపాడు. ఇదిగో నేను దేవుని కుమారుడను. దేవుని కుమారుడు ఎవడో నీకు తెలుసా అని ప్రభు తాను దేవుని కుమారుడు అని, ఆ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి అనే మాటను ప్రభు అతనితో చెబుతున్నాడు. ఎంత మంచి డైరెక్ట్ స్పీచ్ చూడండి అది. అప్పుడు వెంటనే అతను నిజంగా తెలియదు కదా. 36వ వచనంలో ఏమన్నాడు చూడండి, దేవుని కుమారుడా? ఆయన ఎవడు? ఐ డోంట్ నో. దేవుని కుమారుడు అనే విషయం నాకు తెలీదు. దేవుడు తెలుసు, మోషే తెలుసు, కానీ దేవుని కుమారుడు అంటున్నావు, ఆయన ఎవరు అని అన్నాడు. అప్పుడు ప్రభు 2 మాటలు అన్నాడు. ఎంత మంచి మాటలో చూడండి. నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. వాట్ ఎ గ్రేట్ వర్డ్. క్రైస్ట్ కన్ఫెస్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ప్రభు తనకు తాను చెప్పుకున్నాడు. ఎంత మంచి మాటలో అన్నాడు, యు ఆర్ లుకింగ్ ఎట్ హిమ్. నీవు అతన్ని చూస్తున్నావు. ఇదిగో నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. ఇదే మాట సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడు. మెస్సయ వచ్చునని మేమందరం ఎదురు చూస్తున్నాము అనగానే ప్రభు ఏమన్నాడు, అమ్మా నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనను. నేనే ఆయననంటే ఎవరు? మెస్సయ, దేవుని కుమారుణ్ణి, దేవుడు అభిషేకింపబడిన రాజును నేనే. దేవుడు మానవుల రక్షణ కొరకు పంపిన రక్షకుణ్ణి నేనే. మీ నిరీక్షణ నేనే, మీ వెలుగు నేనే, మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఏకైక ఆధారము నేనే అని ప్రభు ఆమెతో పరిచయం చేసుకున్నట్టు, తానెవరో చెప్పుకున్నట్టు
ఇక్కడ కూడా కళ్ళు తెరవబడిన గుడ్డివాడికి తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. వెంటనే అతను ఏం చేశాడు? 38లో ప్రభువా విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు, అందరూ చెప్పండి, ప్రభువా విశ్వసించుచున్నాను. ఎంత మాట అతను ప్రభు ముందు ఒప్పుకున్నాడు. ఒక అతని పేరు దేవత పేరు. వాళ్ళెవరో వచ్చి అడిగారట, నీవు ప్రభువుని నమ్మలేదా అని. అతడు అన్నాడు, అప్పుడప్పుడు అలా వెళ్తానంతే, ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చర్చిలో. మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి వచ్చాము, మీరు ఎస్సీలా లేక క్రైస్తవులా అని తేల్చుకోవడానికి ఎంఆర్ఓ గారు పంపమన్నారు అన్నాడట. అరే అనుకొని, అబ్బే నేను ఎస్సీనే, మాకు ఆ కోటాలోనే ఉద్యోగం వచ్చింది, ₹1,00,000 జీతం వస్తుంది, నేను యేసుప్రభుని నమ్ముకున్నానని చెప్తే నన్ను ఎస్సీలోంచి బీసీలోకి పడేస్తారేమో అని. అబ్బే ఆ యేసుప్రభు ఎవరో మాకు తెలియదు, మొన్న మీరు నువ్వు బైబిల్ పట్టుకెళ్తున్నావు కదంటే వాళ్ళు ఎవరో ఆ గుళ్ళో ఇచ్చినామన్నారని పట్టుకెళ్ళాను. బాబోయ్ నాకు అసలు తెలియదు బాబోయ్, మరి నువ్వు బాప్తీసం ఎవరు చెప్పారు? నేను అసలు బాప్తీసం చూడండి, రుజువు చేయి. అరే ప్రభు అన్నాడు, భూలోకములో నన్ను ఒప్పుకున్నవాడెవడో తండ్రి ఎదుట నేను వాణ్ణి ఒప్పుకుంటాను. ఉద్యోగమే కాదు, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, భూములను, చివరికి ప్రాణమును సహితం ద్వేషింపకపోతే, విడిచిపెట్టకపోతే వాడు నాకు పాత్రుడు కాడని చెప్పాడు. ఈరోజు ఎంతమంది బొట్టు తీసేసి నన్ను చంపినా పర్వాలేదు, నేను ప్రభు బిడ్డనని ఎవరు ఎంతమంది గుండె మీద చేసుకుని సాక్ష్యం ఇచ్చి ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టబడగలరు? అలాంటి తెగింపు ఎంతమందికి ఉన్నది? అడుగుతారు, బొట్టు లేదు, నీవు ముస్లిమా, లేక మీ ఆయన పోయాడా, లేక నువ్వు మతం పుచ్చుకున్నావా అని 3 ప్రశ్నలు వేస్తారు. మా ఆయన బతికే ఉన్నాడు, నేను ముస్లిం లేడీని కాదు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఈ బొట్టు హిందువుగా ఉన్నట్టు అది ఒక గుర్తు, ఇది తీసేయడం నేను ప్రభు బిడ్డననే సాక్ష్యము. భర్త వదిలేసినా పర్వాలేదు, ప్రాణమైన పెడతాను నేను అనుకుందామే, నాకు బోడిగుండు చేసినా పర్వాలేదు, నా పీక తీసేసినా పర్వాలేదు, ప్రభు కోసం హతసాక్షిగా స్టెఫను వలె, పౌలు వలె, శిష్యుల వలె నేను ప్రాణం అర్పిస్తాను, ఎందుకంటే నా కోసం ఆ ప్రభువు చనిపోయాడు. నువ్వు ఒప్పుకోగలవా ఈరోజు? ప్రభువా విశ్వసించుచున్నాను. ఆ తల్లిదండ్రులు అన్నారు, ఒరే బాబు అలాంటి మాటలు అనకరా బాబు, చర్చిలోకి వెళ్ళకరా బాబు, నిన్ను వెలేస్తారు సమాజం. అమ్మా నాన్న మీరు భయపడి ఒప్పుకోలేదు, నేను ప్రాణం పోయినా సరే నా కళ్ళు తెరిచిన ప్రభువుని నేను ఎరుగనని చెప్పను, పేతురులా బొంకను, ఎందుకంటే ఆ ప్రభు నా జీవితాన్ని మార్చాడు, చీకటిలో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు, ప్రమాదములో అజ్ఞానములో ఉన్న నా కళ్ళు తెరిచాడు ఆ ప్రభు. నేను అబద్ధం చెప్పగలను? ప్రభువా విశ్వసించుచున్నాను. ఎంత గొప్ప సాక్ష్యమో! ప్రభు కొరకు మీ సమయాన్ని ఇవ్వగలరా? మీరు ప్రభు కొరకు సాక్షిగా పని చేయడం మానేసి బైబిల్ పట్టుకొని ధైర్యముగా అనుజనుల మధ్యలో నడుచుకుంటూ మీరు మందిరానికి రాగలరా? ఎవరన్నా నిన్ను ప్రశ్న వేస్తే, అవును మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, నీకు ఇష్టమైతే మా పిల్లని చేసుకో, లేకపోతే వెళ్ళిపో, మా అమ్మాయికి పెళ్ళి అవ్వకపోయినా ఇష్టమే, ఇలాగే ఉంటాం కానీ, దేవుణ్ణి నమ్ముకున్నవాడు వచ్చే వరకు ఇలాగే ఉంటాం కానీ మేమెప్పుడు ఆ క్యాలెండర్ తిరగేసేయము, ఆ ప్రభు వాక్యము తిరగేసేసి అబ్బేబే మా అద్దెకుంటున్నాం ఇంట్లో అని చెప్పం, అబద్ధాలు ఆడం. నేను విశ్వసించుచున్నాను అన్నాడు. ఆ ప్రభు నీ కళ్ళు తెరిస్తే ఒక్క మాట నీవు సాక్ష్యం ఇవ్వలేవా? కొంచెం త్యాగం చేయలేని వారు, సమాజం చేత వెలివేయబడడానికి సిద్ధంగా లేనివారు, కాసేపు నిద్ర కాదనుకోలేనివారు, మీరు ప్రాణం పెడతారా ప్రభు కోసం? చూడండి 39వ వచనంలో ప్రభువు చెప్పాడు, తాను ఈ లోకానికి ఎందు నిమిత్తము వచ్చాడు అనేది తానే చెప్పుకుంటున్నాడు. ఎందుకోసం వచ్చాడు చదవండి. చూడని వారు చూడాలి, చూచుచున్నామని చెప్పుకొని వారు గుడ్డివారు కావాలి, ఈ తీర్పు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను. 40-41లో
గుడ్డివారమని ఒప్పుకుంటే మీకు పాపం ఉండదు. మేము చూస్తున్నాము, మాకు అన్నీ తెలుసు, మాకు బైబిల్ తెలుసు, మేము బోధకులం, మేము చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, మాకు అంతా తెలుసు. మీరు తెలుసు అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు కళ్ళున్న గుడ్డివారు. మీరు పాపములోనే నశించిపోతారు. అయితే ఎవరైతే దీనులుగా తగ్గించుకొని మాకేమి తెలీదు, మేము చదువుతున్నాం కానీ మాకు అర్థం అవ్వట్లేదని ఆ నపుంసకుడైన మంత్రి రథం మీద వస్తూ ఫిలిప్పుతో ఏమంటాడు? ఎవడైనాను నాకు దారి చూపని ఎడల నేను ఎలాగూ గ్రహించగలను? ప్లీజ్ సిట్ విత్ మీ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ గాడ్ సేస్. దేవుని చిత్తమును మాకు తెలియపరచు, మేము సత్యాన్ని వినడానికి వస్తాం, మాకు తెలియపరచు ఓ సేవకుడా అని అనగానే ఆ ఫిలిప్పు ఆ రథం మీద కూర్చొని యేసు ప్రభు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవలే ఆయన సిలువలో మరణించిన సిలువను గూర్చిన వార్తను ఆ మంత్రికి చెప్పిన మూలానే ఇవిగో నీళ్లు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటని అప్పుడే అతనిలో మార్పు కలిగింది. వెంటనే బాప్తీస్మము తీసుకున్నాడు. అక్కడ ఫిలిప్ అడుగుతున్నాడు, నీవు బాప్తీస్మము తీసుకోవడానికి నీకు ఒక అర్హత కావాలి, యేసు ప్రభుని ఏమనుకుంటావు చెప్పు అన్నాడు. 37వ వచనంలో ఆయన అన్నాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను అన్నాడు. ఈ బైబిల్ సొసైటీ వారు 37వ వచనాన్ని పీకి పారేశారు. ఎందుకంటే గ్రంథంలో ఉన్నట్టు వారు ఒప్పుకోవడం ఇష్టం లేదు. చాలామంది బైబిల్లో 37వ వచనం ఉండదు, 36, 38 అని రాశారు, కానీ 37 వచనాన్నే తీసేశారు. ఎంత ప్రాముఖ్యమైన వచనం అంటే ప్రతి వారు బాప్తిస్మము తీసుకునే ముందు యేసు ప్రభు ఎవరో అని ఒప్పుకొని అప్పుడు బాప్తిస్మము తీసుకోవాలి. ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ ఊహలా లేక ప్రభు తన గురించి తాను చెప్పుకున్న సాక్ష్యమా? బోధకుల మాటలా లేక దేవదూతలు ఇంకా ప్రవక్తలు ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారో అది నిజం, కానీ నువ్వు అనుకోనేది నిజం కాదు, బోధకులు బోధించేది నిజం కాదు. ప్రభు తన గురించే తాను చెప్పుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమో! అడగకుండానే బాగు చేశాడు. సిలోయము కోనేరు అనే మందిరానికి పంపాడు. అంధత్వాన్ని పోగొట్టి దృష్టి చూపు ఇచ్చాడు. 26లో కన్నులు తెరిచాడు. 28లో తన శిష్యునిగా చేసుకున్నాడు. 31లో మనవి ఆలకించాడు. 34, 35లో సమాజం అతన్ని వెలివేస్తే ప్రభు అతన్ని కనుగొని మాట్లాడి ఆదరించాడు. ఏమేం చేశాడు? కనుగొన్నాడు, మాట్లాడాడు, ఆదరించాడు. 39లో చూడని వారు చూడాలని నేను ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. అయితే ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. మనము కొన్ని విషయాలు ఏం చేయాలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, ప్రభు అతన్ని కనుగొన్నాడు. ఏం చేశాడు? మొదటి వచనంలోనే ప్రభువుకి కనబడ్డాడు. నువ్వు కూడా ఆయన సన్నిధికి రా, ప్రభువుని చూడు. నువ్వు ఆయనకు కనబడితేనే ఆయన నీ కళ్ళు. అనారోగ్యం వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలా? డాక్టర్కి చూపించుకోవాలా? ఇంటి దగ్గరే సుఖీభావ కార్యక్రమం చూస్తే మీ రోగం పోద్దా? నువ్వు డాక్టర్ దగ్గరికి వచ్చినట్టు తప్పక ప్రభు దగ్గరికి వరవాలి. నువ్వు ఆయన కంట్లో పడాలి. రెండవది, మనము గుడ్డివారమని ఒప్పుకోవాలి. ఆయన ఏమని ఒప్పుకున్నాడు? నేను గతంలో గుడ్డివాడిని అని ఒప్పుకున్నాడు. నీవు కూడా నేను పాపిని, నాకేమి తెలియదని ఒప్పుకో. అప్పుడు దేవుడు నీ కళ్ళు తెరుస్తాడు. నాకు అంతా తెలుసు అనుకుంటే నువ్వు ఏమి తెలుసుకోలేవు, ఏమి తెలుసుకోలేవు. ఎప్పుడైనా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఏమండి ఇది అర్థం చెప్పరా అని మీ మొహం పెట్టుకుని ఎప్పుడైనా అడిగారా? అతడు నేను గుడ్డివాడిని నేను ఒప్పుకున్నాడు. మనం ఎందుకు ఒప్పుకుంటాం? మనకు అహం అడ్డొస్తుంది. 31వ వచనంలో దైవభక్తి కలిగి ఆయన చిత్తము చొప్పున జరిగించడానికి నిర్ణయించుకోవాలి. ఏం భక్తి కావాలి? మీకుందా దైవభక్తి? నీకు భక్తి ఉంటే అబద్ధం ఎందుకు ఆడతావు? దొంగతనం ఎందుకు చేస్తావు? మోసం ఎందుకు చేస్తావు? సినిమాలు ఎందుకు చూస్తావు? నీవు భక్తి ఉంటే. ఇక్కడ ఎవరైనా సినిమాలు మానేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2-3 చేతుల్లో వేస్తాయేమో. ఈ భక్తి బాపత కాదు, ఏదో మేళ్ల కోసం ప్రభుని నమ్ముకున్న జనమే కానీ దైవభక్తి లేదు. అందుకని మీ ప్రార్థనలు దేవుడు వింటలేదు. ఆయన చెవిటోడు అనుకున్నారా? మీ పాపములు మీకును దేవునికి అడ్డుగా వచ్చినాయి. ఆయన హస్తం కురుచ కాలేదు.
తర్వాత ఆయన చిత్తము చొప్పున జరిగించాలి. నువ్వు దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటే పనికిమాలిన పాటలు పాడవు. నువ్వు దేవుని చిత్తం ఎరుగక వెర్రెర్రి పాటలు పాడతావు. నువ్వు దేవుని చిత్తం అంతా ఇక్కడ రాస్తుంది. చదువుకొని సావు, గుడ్డోళ్ళ ఉండొద్దు. కళ్ళు తెరుచుకో, చదువుకో. ఇక్కడ ఉంది, నీ భాషలోనే ఉంది, నీ సొంత మదర్ టంగ్లోనే, తెలుగు భాషలోనే ఉంది. చదువుకో. ఆ గుడ్డోడు మనకు బుద్ధి చెప్తున్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నిర్ణయించుకోవాలి, ఈవేళ నుండి నేను ఆయన చిత్తము చొప్పున జరిగిస్తాను అనుకోవాలి. జరిగిస్తారా? నిజంగా ప్రామిస్? అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు. తర్వాత సిలోయము కోనేటువంటి మందిరానికి వెళ్ళి గుడ్డితనాన్ని కడుక్కొని చూపు పొందాలి. గుడ్డితనాన్ని పోగొట్టుకో. ఏం పోగొట్టుకోవాలి? ఆ మాపులు చూపు అంతలేదు ఏంటి అనేది. నీకు 80 ఏళ్ళు వస్తే చూపు ఎలాగా అంతది? కళ్ళజోడేసుకో, ఆపరేషన్ చేయించుకో, అప్పుడు కొంచెమన్నా కనబడుద్ది. నీకు 20 సంవత్సరాల నుంచి షుగర్ అయ్యే, నీకు ఇంకా కళ్ళు పోయినాయి, ఇంకేం వస్తాయి? ఇంకో జనం ఎత్తుది. కానీ అప్పుడు ఆ కళ్ళు కాదు, మనోనేత్రాన్ని తెలుసుకో, జ్ఞానోదయం పొందు, ఎందుకు పుట్టావో తెలుసుకో, దేవుడు ఎవరో తెలుసుకో, ఆయన కుమారుడు ఎవరో తెలుసుకో, ఏం చేయాలో తెలుసుకో. 21లో తన సంగతి తానే చెప్పుకొనగలడు, వాడు వయసు వచ్చిన వాడు అని అనగానే ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, నేనే అని చెప్పాడు. ఎవరు 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 అంటుంటే ఏమన్నాడు? ఆ కళ్ళు వచ్చిన వాడిని నేనే. ఇలా చూడండి, మీరు దెవిలాడొద్దు, నేనే ఆ గురుడివాడిని, కళ్ళు వచ్చిన వాడిని. తల్లిదండ్రులు అన్నారు, మమ్మల్ని అడుగుతారే, వాడు వయసు వచ్చిన వాడు, వాడి సంగతి వాడే చెప్పుకుంటాడు, వాడినే అడగండి అన్నారు. ఇంతకీ మీ సంగతి మీకు చెప్పుకోవడానికి మీకు చేతనవునా? చేతనవునా? నేనే అని మనం చెప్పాలి. 28లో ప్రభువుకి శిష్యులు అవ్వాలి, మోసే శిష్యులు కాదు. మోసే శిష్యులందరూ పండగలు చేసుకుంటారు, ప్రభు శిష్యులందరూ సిలువను మోస్తారు. ఇంతకీ మీరు ఎవరి శిష్యులుగా ఉంటారు? 31లో దేవుడు మన ప్రార్థన వినాలంటే దైవభక్తి కలిగి ఉండాలి, ఆయన చిత్తము చొప్పున జరిగించాలి. ఇక 32, 33లో యేసుక్రీస్తు దేవుని యొద్ద నుండి వచ్చాడు గనుకనే ఆయన ఎన్నడూ వినబడని పుట్టుగురుడివాని కన్నులు తెరిచాడు అని నమ్మాలి. ఏమని నమ్మాలి? దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. చెప్పండి, యేసు ప్రభు ఎవరు? గనుకనే పుట్టుగుడ్డివాని కన్నులు. ఆయన మామూలు మనిషి కాదు, ఆయన మామూలు మానవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, దేవునితో ఉండేవాడు, పరలోక మహిమలో ఉండేవాడు. తర్వాత 3వ వచనంలో దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడాలి. 37, 38లో నీవు విశ్వసించుచున్నావా అంటే నేను ఆయన మాట్లాడినప్పుడు అతను ఏం చేశాడు? విశ్వసిస్తున్నాడు. మరి మీరు ఈ మాటలన్నీ విన్నారు, విశ్వసిస్తారా? తృణీకరిస్తారా? మోసే శిష్యుల్లా ఉండిపోతారా? యేసు ప్రభు శిష్యుల్లాగా ఉంటారా? కళ్ళు మూసుకోండి. అందరూ నాతో చెప్పండి, పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మమ్మలందరినీ నీ సన్నిధిలోనికి తీసుకొచ్చి గుడ్డివాడిచ్చిన సాక్ష్యమును మాకు వినిపించినందుకు స్తోత్రాలు. మేము కూడా నీకు కనిపిస్తాం, మేము గుడ్డివారమని ఒప్పుకుంటాం, దైవభక్తిని కలిగి ఉంటాం, నీ చిత్తము చొప్పున జరిగిస్తాం, మా కళ్ళు కడుక్కుంటాం, సాక్షిగా నిలబడతాం, నీ చిత్త ప్రకారము జీవిస్తాం. అలాంటి కృప మా అందరికీ ఇవ్వండి. మా అజ్ఞానాన్ని, మా భయాన్ని తీసివేసి నీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టవలసిందని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440
911250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.